ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? అందరికీ యూజ్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఓకే, ముందైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, వచ్చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు హెచ్ పైలరీ గురించి, చాలామంది సఫర్ అయితే అవుతున్నారు. బట్ ఇంతమంది సఫర్ అవుతారని చెప్పేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు ఈ ప్రాబ్లం గురించి తెలిసినప్పుడు కూడా నేను చాలా రీసెర్చ్ అయితే చేశాను దాని గురించి. చేసినప్పుడు కూడా నాకు ఇట్లా ఈ ప్రాబ్లం నుంచి ఎవరైనా ఫేస్ చేసిన వాళ్ళు నాకు తెలిస్తే బాగుండు, నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎలా ఉంది అనేది నేను తెలుసుకోవాలి. బట్ నాకు వాళ్ళలాగే ఉందా లేకపోతే నాకేమైనా డిఫరెంట్గా ఉందా అని చెప్పేసి అయితే నేను చాలా అనుకునేదాన్ని. నాకు ఒక పర్సన్ అయినా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలిస్తే బాగుండు అని చెప్పేసి చాలా అనుకునేదాన్ని, ఆలోచించేదాన్ని. బట్ నేను సఫర్ అయినంత చాలామంది సఫర్ అవుతున్నారో లేదో నాకైతే తెలియదు. నేనైతే చాలా బాగా సఫర్ అయ్యాను, అసలు చాలా అంటే చాలా సఫర్ అయ్యాను. ఇంకొకటి, చాలామంది మీరు వాడే కిట్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. జోల్ గ్యాస్ కిట్ అనేది వాడుతున్నాను. ఇంకా కొంతమంది అంటున్నారు నేను ఈ మెడిసిన్ యూజ్ చేసుకున్న తర్వాత నాకైతే బాగానే ఉంది అని అంటున్నారు. ఫుడ్ ఎక్కువ తీసుకుంటే బాగానే ఉంటుంది, ఫుడ్ ఎక్కువ తినాలి. గ్యాస్ ప్రాబ్లం లేకుండా ఓన్లీ వాళ్ళకి ఇన్ఫెక్షన్, హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఒక్కటే ఉంటే ప్రాబ్లం అయితే ఉండదు. ఫుడ్ తీసుకొని హ్యాపీగా వేసుకోవచ్చు. కొంతమందికి యాంట్రల్ గ్యాస్ట్రిక్ ఎరోజివ్స్ అని అట్లా వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి ఇంకా తగ్గలేదు, మెడిసిన్ వేసుకున్నా కానీ తగ్గలేదు అని అంటున్నారు. తగ్గలేదు అని అంటే కొన్ని రోజులు మెడికేషన్స్ అయితే యూజ్ చేయండి, మ్యాక్సిమం తగ్గుతుంది. ఇంకా వచ్చేసి మీరు వెయిట్ గెయిన్ అయ్యారా అని అడుగుతున్నారు. నేనైతే వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. బట్ ఏంటంటే ఎక్కువ ఫుడ్ తీసుకుంటాం కదా, మెడిసిన్ యూజ్ చేసినప్పుడు ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం అయితే వెయిట్ అయితే పుట్టానయ్యాను. ఇంకా వచ్చేసి మీరు ఇప్పటికీ మెడిసిన్ వాడుతున్నారా అని అడుగుతున్నారు. వాడుతున్నాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ అనేది మనల్ని వదలదు. మనల్ని తీసుకెళ్ళినప్పుడు అది మనతో పాటు వచ్చేస్తుంది అంతే. మన లైఫ్లో మనం చనిపోయినప్పుడు మన వాళ్ళంటూ ఎవరు రారు కదా. మన అమ్మ కానీ నాన్న కానీ మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ ఎవ్వరు రారు, మనతో ఒక్కటి వస్తుంది. అది మన ఇంట్లో ఉన్న దీర్ఘకాలిక డిసీజెస్ అనమాట. అందులో ఒకటి గ్యాస్ట్రిక్ మనతో పాటే వచ్చేస్తుంది. అదంతా కంప్లీటెడ్గా రిమూవ్ అయితే అవ్వదు, కాకపోతే కంట్రోల్ అవుతుంది అంతే. అది మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, ఇంకా మనం చేసే డైట్ బట్టి మన ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకుంటే అది కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది. అప్పటికి ఇప్పటికీ మీకు ఏమైనా చేంజ్ ఉందా అంటే నాకు చేంజ్ ఉంది, ఒక 50% అయితే చేంజ్ ఉంది. ఇంకా వచ్చేసి యాంగ్జైటీ వస్తుందా అని అంటున్నారు. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. యాంగ్జైటీ డెఫినెట్లీ వస్తుంది. ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి యాంగ్జైటీ అయితే డెఫినెట్లీ వస్తుంది. ఇదైతే మీరు టిక్ పెట్టుకోండి, ఓకేనా? అది చాలామందికి రాదు అని అనుకుంటున్నారు, కానీ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేశాను కాబట్టి. ఎందుకంటే డెఫినెట్లీ యాంగ్జైటీ అనేది వస్తుంది అనమాట. నిద్ర కూడా పట్టేది కాదు నాకు, అంత యాంగ్జైటీ వచ్చేది. అసలు ఫుల్ యాంగ్జైటీ వచ్చేదన్నమాట. యాంగ్జైటీకి ఏం చేయాలి, అసలు ఏంటి భయం, ఈ టెన్షన్స్ ఏంటి అని అనిపించేది. మీకు గుర్తే ఉండుంటుంది, మీరు ఎక్కువ గ్యాస్ ఫామ్ అవుతుందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఈ మధ్య ఏమైనా టెన్షన్ పడుతున్నారా లేకపోతే మీకు ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా అని డాక్టర్స్ అయితే అడిగే ఉంటారు. బట్ టెన్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద గ్యాస్ట్రైటిస్. టెన్షన్ పడితే గ్యాస్ అయితే డెఫినెట్లీ ఫామ్ అవుతుంది. మెయిన్ టెన్షన్ రిలీఫ్ అయితే ఉండాలి. టెన్షన్ పడితే డెఫినెట్లీగా గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. అది అందరికీ ఉంటుందో లేదో కానీ మ్యాక్సిమం 90% అయితే ఉంటుంది. టెన్షన్ వస్తే గ్యాస్ అయితే ఫామ్ అవుతుంది. యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. యాంగ్జైటీ ప్రాబ్లము, గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ డెఫినెట్లీ ఉంటుంది. బట్ యాంగ్జైటీ మెడిసిన్ కూడా యూజ్ చేయండి, తప్పేం కాదు. మీరు యాంగ్జైటీ మెడిసిన్ కూడా యూజ్ చేస్తే మీరు ప్రాపర్గా, మీకు స్లీప్ ఉండాలి. ప్రాపర్గా స్లీప్ ఉంటేనే అది కంట్రోల్ అవ్వడానికి మెయిన్ అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు ప్రాపర్గా స్లీప్ లేకుండా యాంగ్జైటీతో కొంతమందికి దడ, కొంతమందికి భయం, కొంతమందికి టెన్షన్, ఇంకా రకరకాలుగా ఏమైపోతుందో ఏంటో అని నిద్ర లేకపోతే
ఇంకా వచ్చేసి మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇంకా ప్రాబ్లం అయితే క్యూర్ అవ్వడానికి ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. అదే మీరు డిప్రెషన్కి తగ్గ, యాంగ్జైటీకి తగ్గ మెడికేషన్స్ కూడా యూజ్ చేయండి. యూజ్ చేస్తే దానివల్ల ఏంటంటే మీరు ప్రాపర్ స్లీప్ ఉంటుంది కాబట్టి మీకైతే తగ్గడానికైతే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకా అయితే చాలామంది ఏమడుగుతున్నారంటే, నేను చాలామంది మెసేజ్ అయితే చేస్తున్నారు, కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఎంతమంది సఫర్ అవుతున్నారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ డాక్టర్ చెప్పాడు ఇది కామన్ డిసీజెస్, మనం బయట ఫుడ్ తింటాం కదా దానివల్ల అని. మీరైతే ప్రాపర్లీ బయట ఫుడ్ అయితే అవాయిడ్ చేయండి. అంటే అట్లీస్ట్ చాలా వరకు ఒక 90% అవాయిడ్ చేయండి, ఒక 10% అయితే ఓకే. అంటే ఇప్పుడు మనం బయటికి ఏదైనా టూర్స్కి అలా వెళ్తాం, అప్పుడు మనం బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి అయితే ఉండదు కాబట్టి అప్పుడైతే తీసేసుకోండి, ప్రాబ్లం అయితే ఏముండదు. కానీ ఎక్కువ బయట ఫుడ్ మీద ప్రిపేర్ అయితే అవ్వకండి. ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఏంటంటే వండుకోవడానికి తీరిక లేక ఆఫీస్ వర్క్ కానీ ఆఫీస్కి వెళ్ళొచ్చేసి వెంటనే స్విగ్గీలో, జొమాటోలో ఆర్డర్ పెట్టుకొని తినేస్తూ ఉంటారు. ఇంకా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగొద్దు ప్లీజ్. ఇంకా లేడీస్లో కొంతమంది కన్సీవ్ అయ్యడానికి ట్రై చేస్తున్న వాళ్ళైతే ముందు, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ముందు అవాయిడ్ ద జంక్ ఫుడ్ అండి. ప్లీజ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయండి. ఎర్లీగా తినండి, 6 నుంచి 7 లోపు తినేసేయండి. మీకు నైట్ 10 వరకు అయితే డైజెషన్ అయితే అయిపోతుంది. ఇంకా నైట్ హ్యాపీగా పడుకోవచ్చు. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు మెయిన్ చేయాల్సినది ఇదే. మనం 6 నుంచి 7 లోపు తినేసేయాలి. పోనీ మనం ఆఫీస్లో ఉంటాం, అఫ్కోర్స్ నేను కూడా ఆఫీస్లో ఉంటాను ఆ టైంకి. బట్ ఆ టైంకి మనం ఏం తినాలి, ఎలా తినాలి, ఇంటికి వెళ్ళేసరికల్లా 7 అవుతుంది. అప్పుడు కుక్ చేసుకొని తినాలి అని అంటే మళ్ళీ 7:30, 8 అట్లా అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. అది కూడా రీజనే, కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఒకవేళ మీకు స్నాక్స్ 4 కలా స్నాక్స్ ఉంటాయి కదా, జంక్ ఫుడ్ స్నాక్స్ కాకుండా ఇంకేదైనా అదర్వైజ్ స్నాక్స్ కానీ టిఫన్ అయినా కానీ మీరైతే ఎర్లీగా తినడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం మీకున్నంత పాసిబిలిటీలో మ్యాక్సిమం తింటే మీరు 10 o'clock వరకు, ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నాను, నాకైతే చాలా రిలీఫ్ ఉంది. నేను 6 కాదు కానీ 7:30 కల్లా తినేస్తున్నాను. నాకు 10:30 కల్లా స్టమక్ అంతా ఎంటీ అయిపోతుంది. అప్పుడు మనకి నైట్ మన ఒంట్లో ఉన్న ఫ్యాట్ ఉంటుంది కదా, అది కూడా బర్నింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా మన స్టమక్ ఎంటీగా ఉండటం వల్ల ఫుడ్ అయితే ఉండదు కాబట్టి ఏదైనా ఫ్యాట్ ఉన్నా కానీ ఆ ఫ్యాట్ని కరిగించేసుకొని మన ఎనర్జీ లెవెల్స్కి కరిగించేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకే, ఎర్లీగా తినండి, ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. బట్ ఇంకా ఇదైతే చాలా కామన్ డిసీజ్, కానీ చాలా మటుకు బాగా ఇబ్బంది అయితే పెడుతుంది. నా లైఫ్లో అయితే బాగా ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఇదే ఇబ్బంది పెట్టింది. నాకైతే యాంగ్జైటీ వచ్చింది ఫుల్. అసలు నేను నిజంగా ఇట్లా ఉంటాను అని అయితే డెఫినెట్లీ అనుకోలేదు. 14 days ప్రతిరోజు ఒక నరకంలాగా చూశాను. నేను ఫస్ట్ వీడియోలో మీకు అన్నీ చెప్పాను, సెకండ్ కూడా నేను పోస్ట్ చేశాను. బట్ ఇంకా నన్ను అడుగుతున్నారు వీడియోస్ చేయండి దీని మీద అని చెప్పేసి. ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ మీరేమైనా అడగాలి అని అనుకుంటే అడగండి, బట్ వాటికైతే నేను రిప్లై ఇస్తాను. మెడిసిన్ అయితే అప్పుడప్పుడు గ్యాస్ ఫామ్ అయినప్పుడు అయితే వేసుకుంటాను. నాకు ఒక డ్రింక్ అయితే పడుతుంది, అది స్ప్రైట్ హెల్త్కి అయితే మంచిది కాదు. కాకపోతే ఏదైనా ఇండైజెషన్ ప్రాబ్లం అయినప్పుడు, గొంతులో ఉన్నట్లు పుల్లగా అట్లా ఉన్నప్పుడు అయితే కొంచెం స్ప్రైట్ అయితే తాగుతాను. దానివల్ల కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది. ఇంకా అయితే నేను ఒక బిళ్ళలు ఉంటాయి, అది చప్పరిచ్చే బిళ్ళలు అనమాట. ఆ బిళ్ళలు కూడా యూజ్ చేస్తాను. మీకు ఆ బిళ్ళలు కనుక యూజ్ అవుతాయంటే నేను ఒకసారి చూపిస్తాను. ఓకే, ఈ బిళ్ళలు అండి, ఈ బిళ్ళలు వచ్చేసి జెలిసిస్ బిళ్ళలు. ఇవేంటంటే మనకి ఒక బిళ్ళ ఇట్లా వేసుకోగానే ఇట్లా పింక్ కలర్లో ఉంటాయి. ఒక బిళ్ళ వేసుకొని చప్పరిచ్చేసరికల్లా మన గ్యాస్ అయితే తగ్గుతుంది అనమాట. ఇవైతే తీసుకోండి, మీ నియరెస్ట్ మెడికల్ షాప్లో ఉంటాయి, ప్రతి ఒక్క మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువ మెడిసిన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండకండి. ఎందుకంటే మెడిసిన్స్ కొంచెం హెల్త్కి
ఎక్కువ మెడిసిన్స్ తీసుకుంటే కూడా హెల్త్కి ప్రాబ్లం అవుతుంది. బట్ నేనైతే చాలా మెడిసిన్ అయితే తీసుకున్నాను, బట్ ఇప్పుడిప్పుడే తగ్గిస్తున్నాను. మెడిసిన్ అయితే తీసుకోవట్లేదు గ్యాస్ట్రిక్కి, ఇంకా చాలా వరకు తగ్గించేసాను. ఇప్పుడైతే ఈ పిల్లలు అయితే ఎక్కువ ట్రై చేస్తున్నాను. దీంతోపాటు సిరప్ కూడా ఉంది, సిరప్ కూడా ట్రై చేస్తున్నాను. ఎక్కువ మోతాదులో గ్యాస్ ఫామ్ అయ్యి కళ్ళు తిరుగుతున్నట్లు, వామిటింగ్ వచ్చినట్లు, గొంతులో పుల్లగా వామిటింగ్ ఇండైజేషన్ అయ్యి ఇంకా బాగా అన్నప్పుడు మటుకు టాబ్లెట్ అయితే వేసుకుంటాను. నెక్స్ప్రో ఆర్డిక్ టాబ్లెట్ నేము. ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది టాబ్లెట్. మనకి అట్టొచ్చేసి ఇది 160 ఉంటుంది అనమాట, 160 రూపాయలు ఉంటుంది. ఎటని మీరు నెక్స్ప్రో ఆర్డి అంటే ఎక్కడైనా ఇస్తారు. ఈ టాబ్లెట్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి. బట్ ఇవి గనక మనకి ఎంత సివియర్ గ్యాస్ వచ్చినప్పుడు, మొన్న నాకు ఫీవర్ వచ్చింది, యాంటీబయాటిక్ తీసుకున్నాను సెఫిక్జమ్. 2 days నరకం చూశాను అసలు. ఈ టాబ్లెట్స్ 2 days వేసుకోగానే తగ్గింది. అందులో నాకు యాంగ్జైటీ కూడా ఎక్కువ వచ్చిందనమాట. యాంగ్జైటీకి టాబ్లెట్ తీసుకున్నాను, తగ్గిపోయింది. ఓకే, ఇంకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ యాంగ్జైటీ అయితే తప్పనిసరిగా వస్తుంది, అది ఉంటుందన్నమాట డెఫినెట్లీ. ఈ టాబ్లెట్స్ అయితే మీరైతే నోట్ చేసుకోండి, జెలిసిస్ టాబ్లెట్స్. మీరు కింద ఒకవేళ మీకు గుర్తు లేకపోతే కింద కమెంట్లో పింక్ చేయండి, నేనైతే చెప్తాను టాబ్లెట్స్ ఏంటని. ఇంకా మీకు అదర్వైజ్ ఏమైనా దీని గురించి ప్రాపర్గా ఏదైనా విషయం కావాలి, తెలుసుకోవాలి అనుకున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటంటే నాకు ఇప్పుడు మీరున్నారు, మీకు నేనున్నాను అనుకుని అయితే మాట్లాడదాం. ఓకేనా? ఎందుకంటే నేను ఇది ఫేస్ చేయబట్టి నాకు మ్యాక్సిమం ఒక 10 years పైనే అవుతుంది. నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఫుల్గా ఉంది. బట్ ఈ గ్యాస్ట్రిక్తో చనిపోయే సిచ్యువేషన్స్ వస్తే ఎలా ఉంటుంది, అలాంటిది కూడా నాకు తెలుసు అనమాట. ఆఫ్ కోర్స్ నేను అవన్నీ ఫేస్ చేశాను. అందుకని చెప్పేసి మీకు ఎవరికైనా ఏదైనా మీకు ఒకవేళ ఏదైనా థాట్ ఏదైనా ఉన్నా, ఒకవేళ మీకు ఏదైనా డౌట్, ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉన్నా నన్ను అడగాలి అని అనుకుంటే కమెంట్లో పింక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.